ప్రభుత్వ అత్యంత ప్రియులరా, మరి సమలో దేవుని వాక్యాల్లోకి వెళ్దాము. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరచుకోగలిగాము, సూచించాము. అలాగే ఈ సమయంలో దేవుని వాక్యంకి వెళ్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. బైబిల్లో మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 12 నుండి 15 వచనాలు. తేలుగ నక్షత్రమా, ఏగువ సొక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలబట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వెచ్చింతును. ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటుంది కదా. నీవు పాతాళములకు నరకంలో ఒక మూలనకు త్రోయబెడితివి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం వరకు. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభా, ఆశ్చర్యకరమైన నా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామము పొందనాలు ప్రభా. మరి అల్పుడు అయోగ్యులు ప్రభా, తండ్రి మాత్రం 62 హల్లెలూయా. ఇదిగో ప్రభా, నీ కుమారుడైన మా ప్రభువు యేసుక్రీస్తు పరలోక సింహాసనం వేసి తండ్రి విడిచిపెట్టబడిన భాగ్యం ఎంచుకోకుండా మా కొరకు లోకానికి వచ్చి మమ్మల్ని ప్రభా భక్తులుగా చేసి, దేవా నీ కుమారుడైన కాచిన రక్తం చేత మా పాపములు క్షమించి, ఇదిగో ప్రభా మీరు మమ్మల్ని ప్రభా విలువైన నీ రక్తం చేత కోరుకున్నందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ ఆవరణ మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మేము మా సొత్తు కాదు, మీరు మీ సొత్తే ప్రభా. మీరు మమ్మల్ని ప్రభు విలువ పెట్టి కొనబడిన వారు అయ్యా. ఇదిగో ప్రభా, విలువ పెట్టి కొనబడిన మేము అల్పులమైన మమ్మల్ని ప్రేమించి, ఇదిగో పరిశుద్ధులైన ఆకాశ మహాకాశం పట్టజం దీవా ఈ నామం ఆర్థించుకోవడానికి ప్రయత్నించాం. ఈ సమయంలో వాక్యంగా మాతో మాట్లాడి మీ ఎదురు నడుచుకోవాలో మీరే మాకు సహాయం దయచు. ఏ సూరత ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభుత్వ అత్యంత ప్రియులరా, ఈ రోజున అంశం ధ్యానం ఏంటంటే తిరుగుబాటు అనే ఒక అంశం మీద నేను దేని యొక్క వాక్యాన్ని చెప్పాలనే ఒక ప్రేరేపణతోటి నేను మీ ముందుకు వచ్చాను. దేవుని సహాయం చేత తిరుగుబాటు అనేది తిరుగుబాటు ఏంటంటే వ్యతిరేకము అంటే ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది? ప్రజల్లో ప్రభుత్వాలు ప్రజలకి అనుకూల పరిస్థితులు ప్రజలు ఏం చేస్తారు? అనుకూల పరిస్థితుల్లో ప్రభుత్వం నడకపోతే ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. అంటే వ్యతిరేకత అనేది ఒక విషయము, ఒక వ్యక్తి నిర్ణయం, లేకపోతే ఒక ప్రభుత్వ నిర్ణయం, సమాజం ఒక నిర్ణయం కనుక నచ్చకపోతే వ్యతిరేకత వస్తుంది. అలాగే మన నిర్ణయాల్లో మనం తీసుకునే నిర్ణయం ఇతరులకి నచ్చలేదు అనుకో, మన మాట ఇతరులకు నచ్చకపోతే మాటకి ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. అయితే ప్రియులరా, మనం తిరగబడడానికి ఒక న్యాయమైన కారణం ఉంటే తప్పక మన మాటలు ఏమొస్తుంది? తప్పక జయం వస్తుంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు న్యాయం మీద అన్యాయం ఎక్కువగా తిరగబడతాం. న్యాయం మీద అది ఈ రోజున కోర్టులో 2 వాదనలు ఉంటాయి. ఇద్దరు కూడా న్యాయం పెట్టుకుంటారు, ఇద్దరు వాదిస్తారు, ఇద్దరు కూడా న్యాయవాదులు అని పేరు కదా. వాదించేవాడు న్యాయవాదు. ఈ న్యాయవాదులు ఈ లాయర్లు వాదించినప్పుడు ఒక తీర్పు జడ్జి గారు ఇస్తారు. అంటే ఈ తీర్పు వాదన విన్న తర్వాత ఇరు పక్షాలు నాది న్యాయం, నాదే కరెక్ట్ అని వీరిద్దరు కూడా వీరిద్దరు తరఫున ఇద్దరు లాయర్లు వాదిస్తూ ఉంటారు. వాదించిన వాదనలో ఎవరిదైతే న్యాయం అయితే ఆ న్యాయము గెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే పిల్లగా వ్యతిరేకత, ఈ తిరుగుబాటు అనేది, పోరాటం అనేది ఎలా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు, మన ఆదర్శిస్తున్న దేవుడు ఎలా ఉండాలి? న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. మనం పూజిస్తున్న దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని వాడైనా ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవా అనేది పేరు. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి దేవుడు మాటిస్తే తప్పక దాన్ని నెరవేరుస్తాడు.
దేవుడి పిల్లగా తన మాటలో ఏంటి మరి ఎప్పుడు కూడా ఆయన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారానికి యోగ్యమైనది రాయబడి. దేవుడికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడైనా ఆయన మాటలు నమ్మదగినవి. కాబట్టి పిల్లగా దేవుడి యొక్క మాటలలో మనము ఏంటి మనం మనసు పెట్టినప్పుడు, చెవులు పెట్టినప్పుడు దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు చాలా లేఖనాలు మనకు ఎలా ఉంటాయంటే వ్యతిరేకంగా కనబడతాయి, వ్యతిరేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడి పనులు కొన్నిసార్లు అన్యాయంగా కనబడతాయి. ఇప్పుడు ఒక నూతన నిబంధనలో ఒక విషయం ఉంది. దేవుడు ఒక గర్భము దాల్చింది ఒక ఆమె కడుపులో 2 పిల్లలు ఉన్నారు. ఆ కడుపులో ఉన్న పిల్లలు బయటికి రాకముందే దేవుడంట ఒకరిని ద్వేషించాడు, ఒకరిని ప్రేమించాడని రాయబడి. దేవుడికి స్తోత్రం. ఇది మనము మానవ జ్ఞానంతో కనుక మానవ మనసుతో ఆలోచిస్తే ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఎలా అంటే పిల్లవాడు ఇంకా పుట్టక మునిపే వాడు ఆ గర్భంలో ఉండగానే దేవుడు ఒకరిని ద్వేషించాడు. ఆడికి ఏం తెలుసని దేవుడు ద్వేషించాడు? కడుపులో ఉన్న పిల్లలకి ఏమీ తెలియదు కదా. అలాంటప్పుడు దేవుడు అతను ఎందుకు ద్వేషించాడు? కొన్ని పుట్టారు, పెరిగాడు, తర్వాత వాడి ప్రవర్తన బట్టి దేవుడు వ్యతిరేకించాడంటే అనుకోవచ్చు. కానీ పుట్టక ముందే మరి ఆ కడుపులో ఉన్న బిడ్డను దేవుడు వ్యతిరేకించాడు. ఎలా వ్యతిరేకించాడు? అసలు దేవుడికి మనసు ఎలా వచ్చింది? అంటే వ్యతిరేక బాలుడుగా ఉన్నప్పుడే ఆయన పిండం ఆ పుట్టవాడు దాంట్లో తయారవుతున్నప్పుడే దేవుడు ఎలా వ్యతిరేకించాడు? కానీ ఇప్పుడు ఇలా మనం మానవ మనసుతో దేవుని అర్థం చేసుకోలేము. దేవుని మనసు అర్థం కావాలంటే దేవుని ఆత్మ మనకు అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ సహాయం మనకు అవసరం. దేవుడు మహాజ్ఞాని, ఆయన కార్యాలు చాలా గొప్పవి, ఆయన పనులు చాలా ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లగా దేవుడు వాక్యం చెబుతుంది, నువ్వు పుట్టక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎందుకంటే పిల్లగా మనం పుట్టడము, పెరగడము, మనం ఎప్పుడు చచ్చిపోతామో దేవుడికి తెలుసు. కానీ మనకు తెలియదు. భవిష్యత్తు జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తములకు ఆధారమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అయితే పిల్లగా మరి దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి ఆయనకి మొదలైంది ఏది లేదు. ఆయనకి దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి హృదయానికి గోచరం కాదన్నాడు. దేవుని కార్యం తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే దేవుడిని రుచి చూడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, యెహోవా దయాళుని మీరు రుచి చూసి తెలుసుకునేలా అని ఆ పాలను అపేక్షించండి. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుని ఏం చేయాలంటే దేవుడిని రుచి చూడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రుచి చూస్తే ఏం జరుగుతుంది అండి? ఆనాటి కాలంలో దేవుని రుచి చూసిన భక్తులు రంపంలో వేయబడ్డారు, రాళ్ళతో పట్టబడ్డారు, చెరసాలలో ఇవ్వబడ్డారు, హింసించబడ్డారు, చెరచాలం చేయబడ్డారు. మరి స్తంభాలకి తాళి పూసి ఏం పూసారు? స్తంభాలకి తాళి పూసి స్తంభాలకి కట్టి యేసును ద్వేషిస్తే నిన్ను కాల్చుకుంటూ వదిలేస్తావు, లేకపోతే నేను కాల్చేస్తావు. కాల్చుకుంటే కాల్చుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడి కొరకు ఎంతో మంది ఎన్నో ఆంక్షలు, ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ఆంక్షలు విధించినాయి. కానీ దేవుడు రుచి చూసిన వాళ్ళు ప్రాణంతో సైతము లెక్కసైదు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కనుక రుచి చూడకపోతే అండి, దేవుడి కనుక రుచి చూస్తే ఆ రుచి అండి ఆ మాధుర్యము దాని అంటాడు, దేవా నీ వాక్యం ఎంత మధురము. దేవుడికి స్తోత్రం. అది ఎలాంటి మధురం అంటే జుంటు తేనె దాంట్లో కంటే నీ వాక్యం ఎంత మధురం అంటే
క్రొవ్వు మెరుగు నాకు దొరికినట్లుగా ఉంది ప్రభా, నీ వాక్యం నేను ధ్యానించినప్పుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాట అర్థం కావాలంటే, దేవుడి మాటలో శక్తి, దేవుడి మాటలో ప్రభావంలో రావాలంటే ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే నిన్న వాక్యాన్ని ఎవరో వెయ్యాలి, ధ్యానం చేయాలి. ప్రభా నువ్వు ఇలా మాట్లాడేవు కదా, ఈ మాటలో ప్రభా నేను ఎలాగా మరి నీ మాట చెప్తున్నా నడవమన్నావు, నేను ఎలా నడవాలో నాకు నువ్వు నేర్పించు ప్రభా అని దేవుని అడిగితే ప్రభువు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను నడిపిస్తానన్నా కదా ప్రభా, నువ్వే దేవుడే చూసుకుంటాడని చెప్పి మన పిల్లలు దేవుడికి సహాయం అడగలేదు అనుకో, పిల్లలు కొడతాడు. పుట్టిన తర్వాత ఏం చేస్తాడు, మన పిల్లలు పుట్టిన తర్వాత మన తండ్రి కన్నందుకు మన తండ్రి ఏం చేస్తాము, తల్లిదండ్రులు చెయ్యి పట్టుకుని నడిపిస్తాం. దేవుడికి స్తోత్రం. చిన్నప్పుడు పుట్టప్పుడే నెలలో 2 నెలలు 3 నెలల వచ్చేటికి తప్పడలు ఏం చేస్తాము కదా, ఎందుకని మన కన్నాం కాబట్టి నడిపించే బాధ్యత మనం, అంటే సహాయం లేదు మనం. దేవుడికి స్తోత్రం. తర్వాత పిల్లోడు అలాగా ఎదిగినప్పుడు ఆ గోడ ఈ గోడ పట్టుకుని నడిస్తా అలా నడిపిస్తా. దేవుడికి స్తోత్రం. అండి మన పిల్లలు మన దగ్గరికి పరిగెత్తమంట, వాళ్ళు అంటే రావాలని ప్రయత్నం చేస్తారు, నడవలేదు. వాళ్ళు కేరళ కూడా వేస్తారు మనం చూసి కదా. అప్పుడు మనం ఎదురుకొని కేరళ కొడతాం, మనం చూసి నవ్వుతుంటే ఆశ వస్తుంటే అమంతంగా వెళ్ళి పట్టుకుంటాం. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడి పిల్లగా మనం కూడా దేవుని వైపు, పసిపిల్ల లాంటి మనము కూడా దేవుని వైపు ఏం చేయాలి, తేరి చూడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తేరి చూడాలి, కనీసం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే దేవుని నడిపించుకుని అడగడానికి ఒక మాట రాకపోయినా దేవుని వైపు మనము చూడటం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఒకరోజు భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళేసి ఆలయానికి వెళ్ళాడట. వెళ్ళినప్పటికీ ఎందుకు వెళ్ళాడట, దేవా నీ ఆలయానికి వస్తున్నాను, నిన్ను చూడాలని వస్తున్నాను అన్నా అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని దగ్గరికి వస్తున్నాను, నిన్ను చూడాలని వస్తున్నాను ప్రభా అన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నా మందిరానికి నేను చూడాలని వస్తున్నాను కాబట్టి నా దాసుడికి నేను కనబడాలి, నా కుమారుడికి నేను కనబడాలి అని దేవుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎవరిని చూడాలని రావాలి, దేవుని చూడాలని రావాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు కనబడతాడు. దేవుని దగ్గరికి వస్తే ఈ రోజున మనం ఎవరిని చూడాలని వస్తాం, సంఘంలో ఎంతమంది ఉన్నారో, ఎవరున్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో అని చూస్తున్నాడు. ఏంటి సంఘంలో ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అనవసరం. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడిని నేను చూడాలి. హల్లెలూయా. అలాంటి మనసులో మనం దేవుని దగ్గరికి వస్తే అండి ఆయన మనకు కనబడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి భక్తుడు వేసాను గారు ఒక పాట పాడాడు. ఏంటి నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించిన రోజునా. యుగగాలం అది కనులకు నిద్ర కరువు కనిపించకపోతే నువ్వు కనిపించినట్లే నా హృదయమే, నా నా హృదయము మదిలో ఆనందంతో నిండిపోయింది ప్రభా అని పాటపాడి వేసాను. దేవుడికి స్తోత్రం. కానీ హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడకపోతే ఒక క్షణం యుగమైపోతుంది. ఆయన మాట్లాడితే మన యుగాల తరపు మది నిండిపోతే ఉదయం ఆనందం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు మనతో మాట్లాడితే మనకేమొస్తుంది, ఆనందం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మాట ఆనందం ఇచ్చే మాట, సంతోషం ఇచ్చే మాట, బలపరిచే మాట, శక్తినిచ్చే మాట. నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అంటే అయ్యా నేను ఎవరో పోయినట్లు దిక్కుడు ఎవరు లేడయ్యా అన్నాడు. ఇదిగో నువ్వు నా వలన స్వస్థత పొందాలనుకుంటున్నావా అని యేసయ్య అడిగాడు. అంటే నన్ను ఎవరో కోవిడ్లో దిగుబడి లేదయ్యా, నేను 38 సంవత్సరాలు ఇక్కడే పడున్నానయ్యా. నీవు నా వలన స్వస్థత పొందాలనుకుంటున్నావంటే పొందాలనుకుంటున్నాను, అయితే నీ పాపలు క్షమించబడ్డాయి, నీ పరిపూర్తిగా నువ్వు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు. అంటే యేసయ్య వచ్చేమన్నాడంటే
నా వాడు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అంటే నన్ను ఎవడో నడిపించుకోలేడు, నన్ను ఎవడో దింపుకోలేడు అన్నాడు ముందు. ఎవరో కోనేటి దగ్గర ఒక వేలు 35 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడు కానీ ఆ కోనేటిలో నీళ్లు కదిలినప్పుడు దేవతలు వచ్చి నీళ్లు కదిలిస్తాయంట. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఈ రోజు ఏ రోజు ముందు దిగితే ఆ రోజు స్వస్థ పొందుకుంటాడట. వీడు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే పడున్నాడు కనుక, కానీ ఎప్పుడు కూడా అలా దొల్లి కనీసం కథలు లేకపోతే దొల్లన్న తొలొచ్చు కదా, దొరడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అని కొంతమంది ఎవరో వస్తారు ఏదో తెస్తారు అనుకుంటారు. కానీ పిల్లరా, అలాంటి కదలలేని వాడిని దేవుడు కదిలించాడు, స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రాలు. నాకు ఆశ ఉంది, నన్ను ఎవరో రావాలి, నాకు సహాయం చేయాలి ఎవరో అని చూశాడు. కానీ చాలా సంవత్సరాలు వెయిటింగ్ చేశాడని ఎవరు కూడా అతన్ని కోనేటిలో పోలేడు, కథల్లో పోతాడు కదా, మననే కదిలిందాలని చెప్పి ఎవరు అనుకోలేదు, ఎవరు సహాయం చేయలేదు. అండి అలా చూస్తున్నారు కానీ ఎవరు బాబు కోసం వాళ్ళే ప్రయాసపడతారు, కానీ ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు దిగిపోతారు తప్ప వీడి మీద ఎవరు జాలి చూపలేదు. అయ్యి రోగిష్టి కదా, ఇది కూడా సహాయం చేద్దారా అనుకోలేదు. ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు, బాగుపడతారు వెళ్ళిపోతున్నారు ఏంటి తప్ప ఈ వ్యక్తికి ఎవరో సహాయము చేయలేదు. అప్పుడు దేవుడు పిల్లరా, కుమారుని దేవుడు ప్రభు యేసు క్రీస్తు పరలోకం నుండి కుమారుడు అవతరించిన ఆ యేసు ఆయన కోనేరు దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని నీ పాపములు క్షమించబడ్డాయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం చూస్తున్నా దేవుడు సహాయం చేసేది ఆయన. కాబట్టి పిల్లరా, మనం ఆయన్ని చూస్తే ఆయన వైపు పిల్లరా, అందుకనే భక్తులు కొండల తట్టు నాకు అందిస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశాలు కలిగిస్తున్న భూమి వల్ల నాకు సహాయం కలుగుతున్నాను కీర్తన. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లలు ఈ రోజున మన జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే ఈ రోజున కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని రుచి చూడడం నేర్చుకోవాలి, దేవుని చూడడం నేర్చుకోవాలి, దేవుని యొక్క కార్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుని కార్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని లూసిఫర్ అయిన వాడు దేవుడు తన దోతలు చేశాడు. దోతలు చేసినప్పుడు ఒక దోతను ప్రధాన దోతగా దేవుడు అభిషేకించాడు, ఆశీర్వదించాడు, వాడుకుంటున్నాడు, తనకు చాలా యోగ్యతలు ఇచ్చాడు. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, అలాంటి వెళ్ళలేరు. ఆ తేజంలో దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఆయన ఈశ్వరుడి కంటే తేజస్సుగలవాడు. అలాంటి వ్యక్తి దేవుడు సృష్టించిన దేవతకి ఏం చేయాలి, దేవుడు అభిషేకించి నువ్వు వెళ్ళడానికి రావడానికి నా దగ్గరికి నీకు అనుమతి ఉందని అభిషేకించి రాని వాడు ఏం చేశాడంటే, నేను దేవుని దగ్గరికి రావడానికి వెళ్ళడానికి నాకు సర్వాధికారం ఉంది కాబట్టి నాకు సర్వశక్తులు ఇచ్చాడు. సర్వశక్తులు దేవుని గారు నాకు కలిగి కాబట్టి నేను కూడా ఆనందించబడాలనే కోరిక, అభిలాష వాళ్ళు కలిగింది. ఏం కలిగిందంట? నేను శక్తి గల కార్యాలు చేస్తున్నాను. దేవుడే కాదు, దేవుడితో పాటు నేను కూడా ఆరాధించబడాలనే ఒక కోరిక వాడికి కలిగింది. కలిగినప్పుడు ఆనందం చేశాడంటే కొంతమంది దేవతలతో మాట్లాడాడు. ఇదిగో నేను కూడా ఇదిగో నేనంతటి దేవుని దగ్గర ఇంత ఐశ్వర్యం సంపాదించుకోగలిగాను, నాకు ఐశ్వర్యం ఉంది, నేను ధనవంతుడే కాబట్టి నన్ను కూడా సేవించాలి అని ఒక విషయాన్ని తెలియ చెప్పాడు. చెప్పినప్పుడు కొంతమంది ఏం చేశారంటే, అత్యంత భాగ్యం అండి, మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాము అంటే, అయ్యో మీరే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు చాలా విషయం చెప్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి మాకు చెప్తే తప్ప ఏం అర్థం కావట్లేదు కదా అని చెప్పి లూసిఫర్తో చేతకట్టి మీరు ఎలాగంటే అలాగంటే కొంతమంది ఏం చేశారంటే ఆ లూసిఫర్తో ఎదుగు కూర్చారు. ఆరాధన దేవుడు ఆయన, తిరుగుపాటుడు ఆయన, అదే నువ్వు అలా అన్నా సమస్త అనిపించేవాడు ఆయన కదా అని ఒకరు కూడా కొంతమంది దేవతలు కొంతమంది మాట్లాడలేదు. అంటే ఇదేదో బాగుంటే మనకేదో వాటా కూడా ఇస్తాడా అని చెప్పడానికి కొంతమంది ఏకీపిస్తే దేవుడు ఆయన ఏం చేశాడు, తోసేసాడంట పరలోకం నుంచి. దేవుడికి స్తోత్రం కలిగి అంటే దేవుడి మీద తిరుగుబాటు చేద్దామని భావన వచ్చింది. అంటే నేను కూడా పూజించబడాలి, నేను కూడా
కనపరచుకోవాలి, నేను కూడా అందరితో సపట్లు కొట్టించుకోవాలి అనే ఒక ఊహ వచ్చింది సైతానికి. అందుకనే తిరుగుబాటు అనేది మొదలైంది. అంటే తన మనసులో ఎప్పుడు తిరుగుబాటు అంటే నేను దేవుని కంటే యోగ్యుడనే, నేను కూడా దేవునితో సమానుడినే అనిపించుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు పిల్లలు అంటే, ఎందుకంటే పూజారుడైన దేవుడు పిల్లలు ఎప్పుడైతే తను ఇచ్చించుకోవడమే తను అనుకోవడమే కాకుండా కొంతమందిని చెడగొడతాం మొదలెట్టాడు. అంటే కొంతమంది ఏకీపించడం మొదలెట్టారు. దేవుడే కాదు ఇతను కూడా పూజించండి, దేవుడే కాదు ఇతను కూడా గౌరవించండి, ఇతను గౌరవిస్తే మనం దేవుని గౌరవించినట్లే అన్నట్లే తయారైపోయారు కొంతమంది. అప్పుడు పిల్లగా వాటితో పాటు కొన్ని దూతలు దేవుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క తిరుగుబాటు యొక్క మనసును చూసి బయటికి గెంటేశాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి పిల్లగా తిరుగుబాటు అనేది ఎక్కడ ప్రారంభమైంది? ముందు పరలోకంలోనే ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందండి? పరలోకంలో దేవుడి తిరుగుబాటు మొదలెట్టాడు లూసిఫర్. అలాగే ఈ రోజున మానవాళి ఆదిమ అవ్వలు కూడా తిరుగుబాటు ఎలా చేశారో తెలుసా? ఆదాము అవ్వలు కూడా దేవుడిని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే తిరుగుబాటు. దేవుడి చెప్పిన మాట పని చేయకపోవడమే తిరుగుబాటు. దేవుడిని ఆయన మాట తప్పని వాడు, ఆయన పూజారుడు. అలాంటి పిల్లల సర్వశక్తి గల దేవుడు మీద దృష్టి ఏంటంటే అవ్వమ్మ మీరు కూడా ఈ భూమి మీద మీరు యోగులు, మీరే రాజు, మీరే సమస్తానికి ఇక్కడ నిర్ణయాధికారం మీదే. ఆ అధికారం మీకు రాకుండా చేస్తుంది దేవుడు కాబట్టి నువ్వు ఆ పండు తింటే సకల అధికారం మీకు వచ్చేస్తుందని చెప్పాడు. ఎవరికి? అవ్వమ్మకి. వెంటనే అవ్వమ్మలోకి దుష్టుడు ఏం చేయడంటే దుర్బుద్ధిని కలగజేశాడు. అవ్వమ్మ తీసిన పళ్ళు తినేసింది. వెంటనే ప్రభావం పోయింది. వెంటనే ఆదాము కూడా పళ్ళు తినేసాడు. అప్పుడు పిల్లగా దేవుడు ఏదైతే తోటలోని వాళ్ళని అంటే తిరుగుబాటుతనం వచ్చింది. ఏం జరిగిందంటే పాపమే తిరుగుబాటు, ఆధ్యాత్మికమే పాపం. ఎప్పుడైతే ఆదాము తినద్దన్న పళ్ళు తినేశారో అప్పుడు పాపం వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే తిరుగుబాటు ముందు పరలోకంలో అనేది, తర్వాత తన కోరికలో తన రూపంలో చేసుకున్న ఆదాములు తినద్దన్న పళ్ళు తినడం వల్ల దేవుని విరోధమైన కార్యం చేశారు. దాన్ని కూడా తిరుగుబాటే లెక్క. మూడోది పిల్లగా మానవ చరిత్ర సాగుతూ వస్తుండగా దేవుడు ఒక నియమ నిబంధనలు నియమించాడు. తను ఆనందించేవారు ఎలా ఉండాలి, తను సేవించేవారు ఎలా ఉండాలి, అది ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను సంతానంలో తన గర్భవాసంలో పుట్టిన వారిని ఒక ప్రత్యేక రాజ్యముగా, ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహాము దేవుడు ఆశీర్వించాడు. అబ్రహాముకు గర్భఫలం ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని గర్భఫలం యాకోబుని ఇచ్చాడు. యాకోబు సంతతము 12 మంది బిడ్డలు ఇచ్చాడు. 12 మంది ద్వారా ఐగుప్తులో 70 మంది వెళ్ళారు. తర్వాత 430 సంవత్సరాలకి సుమారుగా 30 లక్షల పైగానే వారి జనాంగం మార్చబడింది. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా భూమి మీద నాకు ఒక సంతతిగా మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ సంతతిని ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఆ సంతానాన్ని వారి యొక్క నితూర్పును దేవుడు చూసి ధైర్యంలో మోసేని పంపించి వారిని అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకారి చేత బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మోసే గారు కానాన్ దేశం నడిపిస్తా ఉంటే ఆ దేశంలోకి ఎంత వీళ్ళు బయలుదేరి ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తుంటారు. మధ్యలో ఏం చేసేది తెలుసా? కొంతమంది పోగయ్యారు. అంటే సంఖ్యాకాండంలో 16 అధ్యాయం వీటిలోకి చదవండి. సంఖ్యాకాండం 6 అధ్యాయం తిరిగిసారి కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్తారు. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. లేవి మనవడును, కహాతు మనవడును, ఇస్వారు కుమారుడు కోరాహు రూబేనుడు, ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను, పెలేరు కుమారుడైన ఓమాను యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సహస్రపతులను 2000 మందిని 2050 మందితో మోషేకి ఎదురుగా నిలిచి, మోసే ఆరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదన్నాడు. అంటే దేవుని సమాజంలో తిరుగుబాటు, దేవుని సమాధిలో ఒక వర్గం ఏం చేస్తుందంటే
దేవుని అధికారాన్ని దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడు. ఆ వ్యక్తికి అధికారం ఇస్తే ఆ సమాజంలో కొంతమంది లేచి నువ్వు అధికారం చేసేది, మేము కూడా అధికారం చేస్తాం, మేము కూడా అధికారమే అని. ఇంతకీ ఈ వ్యక్తిని, ఈ మోషేకి ఎవరిచ్చారు అధికారము? దేవుడు ఇచ్చారు. అధికారాన్ని దేవుడు ఇచ్చారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కోరాహు అభినవాబులు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తా ఉన్నారు. అంటే మోషే నాయకత్వం వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎంతమందితోటి? 250 మందిని సర్వ సమాజంలో కొంతమంది పోజు చేసుకున్నారట అండి. అన్నాడు 10 వచనంలోకి వస్తా ఉంటది, ఆయన నిన్ను నీతో ఏమిటో నీ గోత్రపోవాలని అందరినీ చేర్చుకున్నాడు కదా, అయితే మీరు యాజకత్వం కూడా పోలుస్తున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజము యెహోవాకు విరోధముగా పోగైనారు. అహరోను ఎవరు? అతని విరోధముగా మీరు సరుగుడు ఎలా? అహరోను ఎవరంటే అహరోను యాజకుడు. అతని విరోధంగా మీ సరగాలను ఎలా వచ్చింది? ఎలాగైనా దేవుడికి విరోధంగా మీరు పోగవాలనుకుంటున్నారు, ఎలాగో దేవుడికి విరోధంగా నిన్ను అడవాలనుకుంటున్నారు అని ఆ అహరోను మరి పిల్లగా ఆ కోరాసు గురించి, కోరాహు కుమారులు అభిరామును ఇలా కొంతమంది అక్కడ ఏరియాలు ఉన్నారు. అక్కడ దాతాను అభిరాములు వీళ్ళందరూ కూడా కొంతమంది కొన్ని కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. అప్పుడు పిల్లగా ఏం జరిగిందంటే తెలుసా అండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? సర్వ సమాజాన్ని అంట 19 కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమంతకు సర్వ సమాజంలో వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజములకు కనబడిందంట. దేవుని కొంత సర్వ సమాజాన్ని అంటే మొత్తం సిద్ధం చేశారంటే నేను మోషేని అహరోనును వ్యతిరేకించడం మొదలెట్టారు. అప్పుడు పిల్లలు ఏం జరిగిందో తెలుసా? 29 మనుషులందరూ వచ్చి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును నొంగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలు చెప్పి సాధించగానే వారి క్రింద నేల నెరవేర్చి భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను మృంగి అందరినీ కూడా వారి సమస్త సామర్థ్యమును కూడా మృంగి వేసింది. దేవునికి స్తోత్ర. అంటే తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? ఆదామమును అంటే లూసిఫర్ తిరుగుబాటు చేయడం వల్ల దేవుని సముఖంలో తోసివేయబడ్డాడు. ఆదామములు దేవునికి విరోధంగా మరి తిరుగుతున్న పండు తినడం వల్ల ఏదైతే అట్లా గెంటు వేయబడ్డారో, అలాగే కోరాహు అండి, అలాగే పిల్లలు అభిరాములు, ఇలాగ కొంతమంది దాతాలు వీళ్ళందరూ కూడా మోసే దేవుని నియమించిన నాయకత్వానికి విరోధంగా తిరగబడినప్పుడు వాళ్ళు భూమిని నెరవేర్చి, అందుకనే అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు ఎవరు కూడా ఏంటి నిలవలేడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల కలిగే నష్టం ఏంటో 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అమ్మా, దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల నష్టాలు, ఫలితాల గురించి కొంత సమయం మీద పంచుకుని నేను ఏం చేస్తానంటే నా వాక్యాన్ని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. చూడండి పిల్లగా, తిరుగుబాటు యొక్క పరిణామాల గురించి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము తిరుగుబాటు వల్ల వచ్చే పరిణామాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం తీయండి నాయన. యెషయా గ్రంథము మీ పాపము ఆయన ముఖమును మరుగుపరచును గనుక ఆయన ఆలకింపడు. అంటే దేవుడు తిరుగుబాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది? మాదామవులు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు దేవుడి ముఖం చూడటానికి అవకాశము లేదు, దేవుడు చూడటానికి మనకి ఏం లేదు, అవకాశం లేదు. మనం ప్రార్థన చేస్తే ఇదే పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రార్థన చేసి పాపం మనం ఆయన ఆలకించడు. పాపం మనం ఏం చేయాలంటే ఆలకించడం.
బైబిల్ రాయబడింది. నేను ధర్మశాస్త్రం సేవ పెట్టకుండా ప్రార్థన చేసేవాడి ప్రార్థన నాకు హేయమన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు వల్ల మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని మాటను చూడడానికి అవకాశము లేదు. దేవుడు ఎందుకంటే తిరుగుబాటు వల్ల కలిగిన పరిస్థితులు. అందుకనే ఈ పాఠంలో ఏం జరిగిందంటే రామపత్రిక 2వ అధ్యాయం తీయండి పిల్లరా. రామపత్రిక 2వ అధ్యాయం 23వ వచనం రాయబడింది. ఆరో అధ్యాయము 23వ వచనం. ఏడాదిగా పాపం వచ్చే జీతము మరణం. దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఏంటంటే పాపం వల్ల ఏమొచ్చిందంట? మరణం. అంతకుముందు మరణం లేదు. మరణం అనేది మనుషులకు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆదాము తినదన్న పండు తినడం వల్ల వచ్చింది. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఎవరో దేవుడు ఏదేం తోట లాభంలే. అయితే పిల్లగా ఆదాము తినదన్న పండు తినడం వల్ల పాపం వచ్చింది. ఆజ్ఞాన క్రమం వల్ల పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి మంచిగా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే దేవుని మీద తిరుగుబాటుకి పరిణామం ఏంటంటే పాపులుగా మార్చబడ్డాం. అది తర్వాత ఆ పాపులుగా మార్చబడిన మనల్ని మరణం అనేది బంధించింది. మరణం ఎటువంటిదంటే పిల్లలు, మరణము అగ్నియాతో పురుగు చావదు. అయితే పిల్లలు అలాగే రెండోది ఏంటంటే పాపం వల్ల వచ్చిన మరి తిరుగుబాటు వల్ల వచ్చిన ఫలితం. రెండో ఫలితం చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనం. 2వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం వరకు, 15వ వచనం చదువుతున్నారు, 11వ వచనం వరకు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు అన్నాడు. ఏంటంటే హృదయం బండ మారిపోయింది. హృదయ కాఠిన్యం వల్ల మార్పు చెందని హృదయము, లోబడి మనసు. అంటే హృదయంలో ఈ దేవుడికి ఎప్పుడైతే పిల్లల తిరుగుబాటు, దేవుడికి ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నా ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైన బైబిల్లో రాయబడింది. మన మనసు ఏంటంటే ఉండాలని దేవుడు ఉండాలనిపిస్తుంది కానీ ఆశతో ఉంటుంది కానీ అందుకని గొప్పరేటాడు ఎక్కడేమంటే ఎక్కడైనా పండుగను మెక్కించి ప్రభు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను వేరేది చేయాలని నువ్వు కూడా మీరు చేయలేకపోతున్నావు. అంటే మనము ఆశ అయితే మనకు ఉంటుంది కానీ మన మనసు ఏం చేస్తుంటే మనం కొన్ని విషయాల్లో ఎందుకంటే హృదయం యొక్క తలంపులు అన్ని కూడా కేవలము చెడ్డవి. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే హృదయ కాఠిన్యం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ అక్కడ రాయబడింది, దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకునేస్తున్నావు. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. సక్రియ ఓపుగా చేసు మహిళను గణతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషులకి ఆత్మకు మొదట యూదులకి గ్రీసు కూడా శ్రమయు వేదన కలుగును. సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదులకి గ్రీసు దేశస్తులకు కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించదు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు నిందుదు అన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. అంటే మనకు ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు దేవుడు తప్పించబడాలంటే ఏంటి ఒక తీర్పు ఉంది. మనం చేసే ప్రతి పనికి ఒక లెక్క అప్పగించవలసి ఉంది. విమర్శన దినం ఒకటి ఉంది. ఆ విమర్శన దినం పిల్లగా ఆ తీర్పులోకి మనం వెళ్ళాలంటే యాహాను పత్రిక అంటది, వారి తీర్పులోనికి రాక వారి జీవంలోనికి దాటి ఉన్నారని దేవుని స్తోత్రం కలిగి.
అంటే లోకంలో దేవుడి లోకంలో ఉన్న అందరికి తీర్పు తెచ్చిపోతున్నాడు. అంటే ఎలాంటి తీర్పు అంటే పిల్లరా, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు. ఆ తీర్పు నుండి తప్పించుకోవాలంటే మనకు సర్వలోకాన్ని అంటే మరి పిల్లల మహిమను విడిచి మహాకాశం దాటిని పరలోకం నుండి భూమి మీదకి వచ్చి శిష్యుడిగా మన కొరకు తన రక్తం కాచిన ప్రభుని యేసుని విశ్వసించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అలాంటి భయంకరమైన తీర్పు నుండి తప్పించడానికి అంత తర్వాత దేవుడికి విరోధంగా దేవుడికి తిరుగుబాటు చేయడం వల్ల ఏమిచ్చింది, మనకు తీర్పు తీర్చబడుతుంది. అలాగే మూడోది, దేవుడికి తిరుగుబాటు వల్ల ఏం జరిగిందంటే ఈ విషయం చెప్పి ముగిస్తాను చూడండి. అంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 21 వచనం చూడండి. 21 నుండి 25 వచనం చూడండి. మరియు వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, హృదయాలను చెల్లింపలేదు, కానీ తమ వాదన నుండి వ్యర్థులేరు. వారి అనేక హృదయం అంధకారము రాయను, తాము జ్ఞానములను చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైన వారు అక్షయులకు దేవుని మహిమను క్షయములకు మనుషులకు పక్షులకు చతుష్పాద జంతువులకు పురుగులకు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అన్నాడు. ఏం చేశారట? దేవుని మందిర వారు దేవునిగా మహిమపరచలేదంట. వారి హృదయం ఏమైపోయిందంట? అంధకారం అయిపోయిందంట. తాము జ్ఞానం అనుకుంటున్నారు కానీ చెప్పుకున్నారు కానీ బుద్ధిహీనులు అయిపోయారట. అంటే దేవునికి విధంగా తిరుగుబాటు చేసేవారు జ్ఞానము పనిచేయక, దేవునికి విధంగా ఆలోచించేవారు పిల్లగా దేవుని మహిమపరచలేరు, దేవునికి మనసుని సరించలేకపోతున్నారంటే వాళ్ళ మనసు వారి హృదయం దేవునికి విధంగా ఉంది. అందుకని వారి హృదయం అంధకారం అయిపోయింది. కాబట్టి పిల్లగా మరి అందుకనే తమ జ్ఞానం చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు? బుద్ధిహీనులు అయిపోయారు. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయములను మనుషులకు పశువులకు చతుష్పాద జంతువులకు పురుగులకు ప్రతిమా స్వరూపంగా మార్చుకుంటున్నారు. ఎలా మారుతారట? దేవుని ఎలా మారుతారట? జంతువుల మోహంతో మారుతున్నారట, పురుగుల మోహంతో మార్చారట, పక్షుల మోహంతో మార్చారట, చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చేశారు దేవుని. దేవుడు ఎలా ఉంటాడంటే కోతులా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడంటే ఏలిలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడంటే శాపలా ఉంటాడు, రూపాలు పెట్టేశాడు. అదే ఆ రూపాలని ఆదరిస్తారు తప్ప మహాకాశం సృష్టికర్తన దేవుణ్ణి అంటే అంధకారం వారి ఉదయం అయిపోయింది. అంధకారం అంటే దేవుని మీద పిల్లల దేవునికి తిరుగుబాటు వల్ల మనుషులకి లక్షణం వచ్చినాయి. మొదటి లక్షణం మొదటి లక్షణం దేవుని ముఖం చూడలేని లక్షణం, దేవుని ప్రార్థన ఆలకించలేని విధానం. తర్వాత మరణం అనేది ప్రాప్తించింది. రెండేదిగా తీర్పులోకి రావాల్సి వచ్చింది. ప్రతి మాటకి ప్రతి విషయానికి తీర్పు తెచ్చే వచ్చింది. అలాగే అంధకారంలోకి వచ్చేసింది మనసు. ఏం చేస్తున్నారో కొంతమందికి అర్థం కాక దేవుని ఆరాధిస్తున్నారో ఎవరిని సేవిస్తారో ఎవరిని ఆరాధిస్తారో అర్థం కావాల. దేవుని కనిపిస్తున్నారో లేదా మనుషులు కనిపిస్తున్నారో అర్థం కాని స్థితి. కాబట్టి ఇప్పుడు దేవుడి దినాన మన మనసును దేవుడి మీద తిరుగుబాటు చేసే వారి లక్షణాలు ఎలా ఉన్నాయని అంటే పాపంతో నిండిపోతాయి. వారి హృదయం కఠినమైపోతాయి. వాళ్ళ పిల్లగా మరి గుడ్డివారుగా మారిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు చేయటం ఈ లక్షణాల గురించి. ఎందుకంటే దేవుని మీద మనం తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ఈ విషయంలో ఆహారులాగా పోరాడులాగా మనము దేవుడికి విధంగా మాట్లాడకూడదు, దేవుని నాయకత్వాన్ని ధిక్కరించకూడదు. తర్వాత ఆదాములాగా దేవుడి తీర్పుల పనులను చేయకూడదు. లూసిఫర్ దేవుడు తిరుగుబాటు చేసినట్టుగా నేను కూడా గొప్పని, నేను కూడా జ్ఞానవంతుడిని, నేను తెలియని అని మనగా అనుకోకూడదు. ఎందుకంటే నా తెలివి, నా జ్ఞానము, నా బలము, నా సామర్థ్యము దేవుడి కృపే అని దేవుడికి జ్ఞానం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు పాదసంలో మరి ఇక 3 విషయాలు మనలో ఏంటంటే పాపము, అలాగే తీర్పులు. ప్రభు మరి ఈ విషయాల్లో అదే మరి మన అంధత్వాన్ని తొలగించే ప్రభుత్వాలు మనం ఏం చేయాలంటే మనలో దేవుడి విరోధమైన తలపును తొలగించుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం.
అలాగే తిరుగుబాటు చేసిన లూసిఫర్ దేవుని నుంచి దూరం అయిపోయాడు, ఆదండములు దూరం అయిపోయాడు అండి. కాబట్టి అలాగే దేవుని తిరుగుబాటు చేసిన పారాలందరూ కూడా భూమిని కలిసి తినేసేది, మనకి మింగేసింది. కానీ దేవునికి విరోధంగా మనం నడుచుకోవద్దని ఈ రోజు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. అందులో పిల్లరా స్తోత్రం స్తోత్రం ప్రభు, హల్లెలూయా.